హాయ్ అండి, వెల్కమ్ టు యూట్యూబ్. నేను మీ పద్మని మరి వచ్చాను. పద్మ కిచెన్లోకి చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసుకున్నా. చిక్కుడుకాయలు ఉడకబెడుతున్నాను పసుపు వేసి. దగ్గరికి ఉడికిపోవాలి, ఆ వాటర్ పాడేయకూడదు. అలాగే పక్కనే కొంచెం తగినంత నీరు పోసి పసుపు వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గబెట్టుకుందాం. మగ్గుతున్నాయి. ఈ టమాటా ముక్కలు వేసుకుని బాగా మగ్గబెడదాం. మూత పెట్టేసుకుందాం కలుపుకుని. చిక్కుడుకాయలు వాటర్ మిగిలిపోయింది, వాటర్లోనే ఉంటుంది బలం, వాటర్ పారేయకూడదు. మనం తగినంత కారం పోసుకుందాం. ఉల్లిపాయల్లో సాల్ట్ వేసుకుందాం, తగినంత కారం పోసి మూత పెట్టుకుందాం. వాటర్ పోసుకుందాం. చిక్కుడుకాయలు పోసుకుని కలిపి మళ్ళీ మూత పెట్టుకుందాం. తర్వాత వాటర్ పోసుకుందాం. మూత పెట్టేశాక వాటర్ పెట్టుకుందాం. మీరు ఇలాగే వండుకుంటారా? చిక్కుడుకాయలు ఉడకబెట్టి వాటర్ పాడేయకుండా స్మెల్ బాగుంటాకి, టేస్ట్ రావడానికి. ఎల్లుల్లిపాయలు ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్. ఎల్లుల్లిపాయలు ఏ కూరలైనా ఇలా చిలగొట్టేస్తాను. దగ్గరికి ఎగిరిపెడదాం. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. దగ్గరికి ఎగిరిపెట్టే తీసుకుందాం. మరి మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్. వేడి రైస్ చిక్కుడుకాయ టమాటా కర్రీ బాగుందా? చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మరి ఉంటాను మీ పద్మని. మీకే ముందు ముద్ద తీసుకోండి ఫ్రెండ్స్.